ఇంత చాలు. ఇంకా అది కూడా నాకు తెలిసి ఎక్కువే ఆయిల్. ఇది ఇట్లా అయిపోతే చాలు. సరే మన ఇంట్రెస్ట్, ఇంకా మనకి ఎక్కువ నూనె కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఇది ఏం సిప్పాట్ కదా. ఇప్పుడు మనం చేసేది ఆవకాయ బిర్యానీ. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసేసి గట్టిగా వాయిస్ ఇవ్వాలేమో, నేను మరి మెల్లగా ఇస్తున్నట్టున్న వాయిస్ కట్ తీసుకోవాల్సి ఉంటుంది. గట్టిగా మధ్యలో కొద్దిసేపు కట్ చేసుకుంటే ఇంతసేపు టైం తీసుకుంటాను. ముందే కట్ చేసి పెట్టుకోవాల్సింది కదా, మనం మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అదనంగా ఏం అక్కర్లేదు. మనం వేసేది ఆవకాయ కాబట్టి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటే ఇట్లా సైడ్లో వేసుకోవచ్చు. మంచిగా అవి బాగా ఉడికినాక మంచి టేస్ట్ వస్తాయి. ఎంత వేయాలి ఆవకాయ? జస్ట్ అంజాగా అంతే. ఇక మనం దీన్ని ఘాటుని బట్టి, మనం ఇంత ఘాటు భరించగలము అంటే అంత ఘాటు వేసుకోవచ్చు. ఈ ఆవకాయ కొంచెం ఈసారిదే కొత్త ఆవకాయ. చిన్న కొత్త ఆవకాయ అయితే కలర్ఫుల్గా వస్తుంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎప్పటికీ కొత్తగా ఉంటుంది. అప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకోండి ఆవకాయ బిర్యానీ. కొంచెం పెరుగు వేసిన. ఇప్పుడు దమ్ పెట్టేసుకున్నాం కదా రైస్. ఇప్పుడు బిర్యానీ కింద కూడా ఆవకాయ వేయిగా, అదే పని చేయి. నాకు ఇంతవరకు పచ్చడి మీద ఆవకాయ బిర్యానీ తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా. వీడియో నాకు పంపి ఒకసారి మా ఆయన చేసి పెడతా. వీడియో బలి ఫస్ట్ అంటే బలేం కాదు, టేస్టే ఉంటది. ఎప్పుడు ఒకటే చికెన్ బిర్యానీయా కావాలంటే దాని మీద 2 ఉడకట్టిన గుడ్డు వేసి ఇచ్చేసి బిర్యానీ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అంతే. 2 ఎగ్స్ ఉడకబెట్టాలి. కొంచెం చిన్న ఆనియన్ అయితే బాగుంటుంది. చాలా చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, అట్లాంటివి వేసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు అవి లేవు కాబట్టి ఉన్నదంతా చేసి పెట్టు. ఏంటి ఆవకాయలా? ఉల్లిగడ్డలే 2 వేస్తున్నాను. ఇది హాఫ్ వేస్తా. అదే అంటున్నా. ఫుల్ 4 అంటున్నా. 4 కట్ చేసి 4 పీసెస్ కట్ చేస్తే ఇక్కడ ఒకటి వేసిన. ఇప్పుడు జల్లి హ్యాపీగా తినండి, పొట్ట నిండా తినండి. కొత్త డిష్. వాటర్ పడతాయా? అక్కర్లేదు. దేనికి? ఇది దమ్ అవుతుంది కదా, మళ్ళీ పెడతాం కదా. ఇప్పుడు కుక్ చేస్తున్నాం కదా. ఇంకా ప్రాసెస్ అయిపోలే కదా, ఉంది. దీన్ని కొంచెం నెయ్యి కరగబెట్టి కాస్త నెయ్యి వేసేద్దాం. ఇది మన ఇష్టము, మన ఫ్లేవరు, మన ఇంట్రెస్ట్ ఉంటేనే బాగుంటుంది బిర్యానీ కదా. తర్వాత కుంకుమ పువ్వు వాటర్ వేద్దాము. మనం ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయినా కదా. ఫస్ట్ అన్నది మర్చిపోయినా. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా చేసి పెడతాను.
అమ్మా ఇంకా నువ్వు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకో, ఇంకేమన్నా ఇక మీ ఇష్టం, ఇక జీడిపప్పులు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇంత వచ్చినట్టు అంటారు. టేస్ట్ చూడండి. అంతా కలపొద్దు కదనే. బాగా వచ్చింది.